బీఆర్ఎస్ పార్టీగా గతంలో నగరానికి చెందినటువంటి శాసనసభ్యులం అటు అసెంబ్లీలో కానీ అనేక వేదికలపైన మరి హైదరాబాద్ నగరాన్ని యొక్క ప్రతిష్టని పెంపొందే విధంగా ప్రభుత్వం పనిచేయాలా. గడిచిన 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలా తీర్చిదిద్ది అన్ని రంగాలలో మరి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మరి మా బీఆర్ఎస్ పార్టీది. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారు అండదండలతో నగరానికి అనేక కీర్తి ప్రతిష్టలు సంపాదించి అనేక అవార్డులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నటువంటి ఘనత మరి గడిచిన 10 సంవత్సరాల్లో మరి మా బీఆర్ఎస్ పార్టీకి మరి దక్కిందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ యొక్క నిర్ణయాన్ని ఇంత పెద్ద నిర్ణయం 51 గ్రామాలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మరి ఈ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని లోకల్ బాడీస్ని అన్ని మున్సిపాలిటీస్ని మున్సిపల్ కార్పొరేషన్స్ని ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రభుత్వంగా స్పష్టంగా ఉందని చెప్పేసి వారి యొక్క మెమోస్ ద్వారా జీవోస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ యొక్క గ్రామ పంచాయతీని కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంత ఎమర్జెన్సీ ఏముంది? అంత తొందర ఎందుకున్నది? అంత దాహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ? నేను అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే పొద్దున్న కాగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. హైదరాబాద్ అనేది అందరిది. హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల వారి యొక్క మరి అనుభవ రాహిత్యం వల్ల వారి యొక్క అసమర్థత వల్ల వారి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజు రోజు దిగజారిపోతూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన కుంటుపడుతూ ఉంది. హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగజారే విధంగా వారి నిర్ణయాలు కనపడుతూ ఉన్నాయి. ఒక ఉదాహరణ ఏంటంటే కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నెల మేము అన్ని పేపర్ల ద్వారా అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం. ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి. సుమారు ప్రతి నెల అంటే 1000 కోట్లు 1100 వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అవుతుందో సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు. వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ వారి ఇన్ఎఫిషియంట్ అంటే హీఈస్ నాట్ ఎఫిషియంట్. ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దీన్ని సరిగా రివ్యూ చేయకపోవడం వల్ల సరైన ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకునే రిజిస్ట్రేషన్లు ఏవైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్స్ దగ్గర ఫ్లాట్స్ ఎవరితో కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపసు తీసుకుంటా ఉన్నారు. మాకు రిటర్న్ ఇచ్చేయండి మా డబ్బులు మాకు అంటా ఉన్నారు. ఇది ఈరోజు హైదరాబాద్ నగరంలో పరిస్థితి. ఈ కారకులు ఎవరు? ఈరోజు అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అసెంబ్లీలో మీరు తప్పించుకొని ముడుచుకొని పోతారు. బయట ఏదైనా ప్రధానమైన ఇట్లా నిర్ణయం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి ఒక అర్బన్ అగ్లోమరేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ యొక్క తాటిపైకి తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు కనీసం అఖిలపక్షాన్ని పిలిచేటువంటి ఒక మినిమం కామన్ సెన్స్ అది సాంప్రదాయం లేదు. స్టేక్ హోల్డర్స్ని మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తాను. 51 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచులు పీరియడ్ అయిపోయిన తర్వాత సర్పంచులు దిగిపోయిన తర్వాత 51 గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు. నగరానికి ఇంత పెద్ద నగరం ఇంతమంది శాసనసభ్యులు ఉన్నారు. దాని యొక్క లాభాలేంటివి? దాని యొక్క నష్టాలు ఏంటివి? ప్రజలకు ఏ రకమైన భారం ముగ్గబోతాం అన్నది ప్రజలకు ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా. మీరు చెప్పాలి కదా. మీరు చేస్తే భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన, బాధ్యత గల ప్రభుత్వం పైన. ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియో ఆయన దగ్గరనే ఉంది కదా. ఇతను కాకపోతే ఇంకొకరు మంత్రికి ఇవ్వండి, వారు చూసుకుంటారు కదా, పని చూసుకొని వారు చేస్తారు కదా. ఆశ ఎక్కువైతే ఇదే ప్రాబ్లం.
దురాశ దుఃఖానికి చేయటువంటి అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి, నా కడిపే నిండాలా, ప్రజలు ఏమైనా కానీ అంటుంది. ఈరోజు నగర ప్రజల యొక్క భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈరోజు చాలా అంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ నగరం మెమో చాలా క్లియర్గా మెమో ఒకటి, మరి ఇది 27 తారీఖు జూలై 26 జూలై 2024లో వచ్చినటువంటి మెమో. ఇది లిఖితపూర్వకమైన మెమో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ MAUD కార్యాలయం నుంచి వెలువడినటువంటి మెమో. ఇది చాలా స్పష్టంగా దీంట్లో వాళ్ళ ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. ఇది ఓఆర్ఆర్ లిమిట్ వరకు వరకు ఉన్నటువంటి అన్నీ కూడా గ్రామ పంచాయతీలని మున్సిపాలిటీ అంతా కూడా ఏకతాటికి తీసుకొచ్చి GHMC జ్యూరిస్డిక్షన్కి తీసుకురావాలని చెప్పేసి దీంట్లో చాలా క్లియర్గా ఉన్నది. అదేవిధంగా దీంట్లో స్పష్టంగా నేను మొత్తం చదవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతాను. దీని యొక్క ఉద్దేశం ప్రధానంగా ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. అంటే MAUD డిపార్ట్మెంట్ ORR గవర్నెన్స్ ప్లాన్ creation of a unified single urban local body by extending the jurisdiction of GHMC up to ORR. ఇది మన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ MAUD నుంచి వచ్చినటువంటి మెమో. ఇలా స్పష్టంగా మరి 7 మున్సిపాలిటీలు, మరి మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని గ్రామ పంచాయతీ అపార్ట్ ఫ్రమ్ GHMC ఇవన్నింటినీ కూడా తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం ఆల్రెడీ అయిపోయింది. చేసిన తర్వాత మరి దీంట్లో లాస్ట్ పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా రాసినారు. ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ద డైరెక్టర్ ఆఫ్ MAUD ఈజ్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద నెసెసరీ ప్రపోజల్స్ టు గవర్నమెంట్ ఫర్ ప్లేసింగ్ ద సేమ్ బిఫోర్ ది ఎన్ష్యూయింగ్ cabinet meeting which is scheduled on 1st of August for the consideration of the same, and also to introduce a draft bill accordingly in the Legislative Assembly Council on 2nd of August for consideration. అంటే అసెంబ్లీలో పెట్టి మరి బిల్లు డ్రాఫ్ట్ బిల్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు వెలువడినటువంటి మేము అసెంబ్లీలో పెట్టి చర్చించిరా? చర్చ తర్వాత అట్లీస్ట్ అభిప్రాయ సేకరణ చేసిరా? నగరానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నాం, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, అసలు అభిప్రాయ సేకరణ చేసిరా? చర్చ చేయకపోగా మళ్ళీ ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొని వచ్చారు. ఆర్డినెన్స్ నెంబర్ 3 తీసుకొని వచ్చేసి ఇది హుటాహుటిన అర్జెంటుగా అంటే ఎంతగా మా చేతికి వచ్చేయాలి, అంతా నా కంట్రోల్కి వచ్చేయాలి, మా కంట్రోల్లో సెంట్రలైజ్డ్ కావాలా అనే ఒక దురుద్దేశంతో. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందా అంటే ఆర్డినెన్స్ల రాజ్యం నడుస్తూ ఉంది. ఆర్డినెన్స్ల ద్వారా మేము పరిపాలన చేస్తాం, ప్రజాపాలన కాదు. ప్రజాపాలన ఎక్కడ పోయిందో, గాలికి పోయింది. చూస్తూ ఉన్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు ఏం ప్రజాపాలన నడుస్తుందని చెప్పేసి. ఆర్డినెన్స్ల పాలన ఏమనుకుంటే అది మేము ఆర్డినెన్స్ ద్వారా తీసుకొస్తాం, ఎవరి అభిప్రాయం మాకు అవసరం లేదు, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని చెప్పేసి మరి వారి యొక్క చేతలు, వారి మాటలు ఒకలాగా ఉన్నాయి, వారి పనులు ఒకలాగా కనపడతా ఉన్నాయి. ఈ రకంగా మరి ఇంత పెద్ద నగరానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మరి ఎవరిని కూడా స్టేక్ హోల్డర్స్ని